హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పెసరట్టు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇక నేను కొలతలు చెప్తాను. సో దాన్ని బట్టి చేస్తే కనుక ఈ పెసరట్టు అనేది పెనంకి అంటుకోకుండా నీట్గా మనము మన గరిటెకి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1 కప్పు పెసర్లకి 1/2 కప్పు బియ్యం తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇలా నీళ్ళు వంపేసి అందులోకే 2 ముక్కల అల్లం వేసుకున్నాను. సో అందులోకి ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకున్నాను స్పైసీకి తగ్గట్టు. ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే కనుక మీరు స్కిప్ చేయొచ్చు, 1-2 వేసుకొని. అండ్ అందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొత్తిమీర జీలకర్ర వేసుకున్న తర్వాత మనము దీనికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నిటిని పేస్ట్ చేసేసుకోవాలి. జస్ట్ పేస్ట్ చేసుకొని మిక్సర్లో ఒక మన దోశపిండి ఎలా ఉంటుంది అలా జారుడుగా వేసుకొని ఇలా 2 గరిటెలు తీసుకొని ఇలా వేసుకున్నామంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇంత గరిటెకి అంటుకోకుండా పెనంకి అంటుకోకుండా వస్తుంది అనమాట. చాలా బాగా వస్తుంది అనమాట. సో ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి మార్నింగ్ ఏది తిననప్పుడు ఏంటంటే దోశ ఇడ్లీ కానీ డైలీ ఇవన్నీ తినొచ్చు. కానీ ఈ పెసరట్టు అనేది ప్రోటీన్స్ ఉంటుంది అనమాట, ఫైబర్ ఫుడ్స్ చాలా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కానీ. సో పిల్లలకి డే టు డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చామనుకోండి చాలా హెల్దీ అండి. సో ఇది నేను సైడ్స్కి కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో. సో దీనిలోకి ఒక పచ్చడి కూడా చూపిస్తానండి. సో నేను ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 చెంచాల ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు కొన్ని పూల పుట్నాలు అనమాట, అందులోకి పుట్నాలు వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. దానిలోకే జీలకర్ర అండి. జీలకర్ర అనేది మెయిన్గా డైజెషన్ పర్పస్కే అండి, అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. సో దానిలోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి ఈ చట్నీలోకి, పల్లీ చట్నీ పీనట్ చట్నీలోకి. సో ఇక్కడ ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలియబెట్టుకొని నీట్గా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఈ పల్లీలు అనేది కొంచెం ఫ్రై అయితే మనం మిక్స్ చేసుకోవాలి అనమాట. సో నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఫస్టే వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో లాస్ట్కి దించే ముందర ఒక 2 మినిట్స్ ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి జస్ట్ ఇది మిక్సీ పట్టేసుకోవాలండి. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. దీనిలోకి జస్ట్ మనం యాజ్ యూజువల్గా పోపు పెట్టేసుకోవాలండి. ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసేసుకొని జస్ట్ పోపు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం పోపు పెట్టేసుకున్న తర్వాత ఈ పెసరట్టు అండ్ ఈ పల్లీ చట్నీ చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. ట్రై చేయండి, బాగుంటుంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. భావన టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.